రోహిణిని ఇంట్లో నుంచి బయటికి గెంటేసిన ప్రభావతి మనోజ్ బాలు మాటల ద్వారా బాలు గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ప్రభావతి ఇన్ని రోజులకి ఇక బాలు గురించి నిజాలను తెలుసుకోబోతుంది. అసలు ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుందనేది ముగ్గు వేస్తూ సీరియల్ రివ్యూ అయితే చెప్పుకుందాం. రోహిణి చేసిన మోసాన్ని మాణిక్యం అందరి ముందు బయట పెడతాడు. నేను మటన్ కొట్టుకుంటూ బ్రతికేవాణ్ణి. నా దగ్గరికి ఒకరోజు విద్య వచ్చి రోహిణిని తీసుకువచ్చింది. బాహుబలి తీసిన రాజమౌళి సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తామని, మలేషియా తన మా మేనమావగా నటించమని బిజినెస్ మ్యాన్గా మీ ఊరికి, మీ అత్తగారి ఊరికి రమ్మని చెప్పింది. అప్పుడే కెమెరాలు కనిపించవు, నువ్వు నటిస్తే ఖచ్చితంగా సినిమాలో ఛాన్స్ వస్తుందని చెప్పి నాతో అబద్ధం చెప్పి ఆ రోజు నాటకాలు ఆడించారు అంటూ మొత్తం నిజాన్ని బయట పెడతాడు. ఆ తరువాత మీరు ఆస్తి గురించి ఎత్తినప్పుడల్లా మిమ్మల్ని నమ్మించడానికి ఒకరోజేమో వాళ్ళ నాన్న జైల్లో ఉన్నట్టు, మరొకసారి పూర్తిగా ఈ డ్రామాకి స్వస్తి పలకాలని వాళ్ళ నాన్న చనిపోయినట్టు నాటకం ఆడమంది. ఆ ఆస్తికులు కూడా మేము పొయ్యిలో ఉన్న బూడిద తీసుకొచ్చాను అని మొత్తం నిజాల్ని బయట పెడతాడు. అది విని మాణిక్యం చేసిన మోసాన్ని, రోహిణి ఆడిన నాటకాన్ని మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ప్రభావతి. అలా గుర్తు చేసుకున్న తర్వాత ఇక మనోజ్ అయితే ఇంత మోసం చేస్తారా మీరు అని అంటూ మాణిక్యాన్ని కొట్టబోతూ ఉండగా, అప్పుడే మాణిక్యం అడిగేదేదో నీ భార్యని నిలదీయి, నీ భార్య చేసిన మోసాన్ని నువ్వే కనిపెట్టలేకపోయావో అని అంటూ ఉంటాడు మనోజ్ని. అప్పుడే ఇక మనోజ్ అయితే అలా షాక్ అయిపోయి ఉండిపోతాడు. చూడండి, ఇదంతా కూడా నేను కావాలని చెయ్యలేదు, రోహిణి అసలు నాటకం ఇదంతా కూడా ఆడించింది అని చెప్తూ ఉంటాడు. వీడిని వదలకూడదు, పోలీస్ స్టేషన్లకి పట్టించాలి అని మనోజ్ అనేసరికి, చూడండి, ఈ శిక్ష వెయ్యాలంటే మీ కోడలు రోహిణికి వెయ్యండి. నేను నామమాత్రుని మాత్రమే, ఒక ఆడపిల్ల కాపురం ఏమవుతుందని ఆలోచించి నాటకం ఆడాను. అసలు ఈ నాటకానికి నా మేనల్లుడు పెళ్లికి ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ ఇది బయటపడితే పెళ్లి కొడుకు మేనమామ మోసగాడని తెలిస్తే వాళ్ళ కాపురం కూలిపోతుంది. ప్రేమించుకొని ఈరోజే జంటగా ఒక్కటైన వాళ్ళిద్దరూ విడిపోయే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని ఎవరితో చెప్పకండి అని అంటూ ఉంటాడు. ఈ విషయం ఎవరికి చెప్పము, నువ్వేమీ భయపడకు, వెళ్ళు అని బాలు అయితే అక్కడి నుంచి పంపించేస్తాడు మాణిక్యాన్ని. రే బాలు, ఏంట్రా వాడిని అలా వదిలేసావు? నాన్న, వాడిని అలా వదిలేశారేంటి అని బాలు మనోజ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక బాలు, రే ఏంట్రా, పుట్టది, ఇది కాసలు నాగుపాము ఇక్కడుంది అని అంటూ ఉంటాడు బాలు. అలా అన్న తర్వాత అప్పుడే ఇక మీనా, వీళ్ళ పుట్టింటితో పోలిస్తూ మా పుట్టింటి వాళ్ళని అవమానించారు కదా, మా పుట్టింటి వాళ్ళు వీళ్ళ పుట్టింటి వాళ్ళ కాలు గోటికి కూడా సరిపోరని చెప్పారు కదా, మేమేనాడో లేని గొప్పలు చెప్పుకోలేదు, కన్న తండ్రిని కావాలని చంపుకోలేదు అని మీనాకి ఛాన్స్ వచ్చింది, దుమ్ము దులిపేస్తుంది ప్రభావతిని. అప్పుడే ఇక ప్రభావతి మీనాని అవమానించింది కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో అంటూ ఉంటాడు బాలు, ఎందుకు పార్లమ్మ ఇలా చేశావు? కనీసం మనోజ్ గాడికి కూడా నువ్వు ఎందుకు చెప్పలేదో? ఇంత మోసం చెయ్యాలని నీకెలా అనిపించింది? ఆ మాణిక్యాన్ని పోలీసులకు పట్టిస్తే నువ్వు కూడా జైల్లో కూర్చోవలసి వచ్చేది, ఊసలు లెక్క పెట్టాల్సి వచ్చేది అని బాలు అనేసరికి, అప్పుడే ఇక ఆపుతారా? ఏం తప్పు చేశాను నేను? ఏం తప్పు చేశానని పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, జైలు శిక్ష అనుభవించాలి? నేనేమన్నా కోర్టులు కొల్లగొట్టానా? లేకపోతే ఇవి ఇల్లు మీకు తెలియకుండా అమ్మేశానా? ఏం తప్పు చేశాను నేను అని ఇక నోరు చించుకొని అరుస్తుంది రోహిణి. అప్పుడు ఇక రోహిణి అలా మాట్లాడేసరికి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఇక ప్రభావతి, నోరు ముయ్, తప్పు చేశానని మాట్లాడుతున్నావా? ఇంత నమ్మక ద్రోహం చేసి ఇంకా ఏం చేశానని అంటున్నావా నువ్వు అంటూ ఇక మెడ పట్టుకొని జుట్టు పట్టుకొని పిచ్చ కొట్టుడు కొడుతుంది రోహిణిని ప్రభావతి. ఇంత మోసం చేసి, ఇంత నాటకం ఆడి కట్టుకున్న భర్తని కూడా మోసం చేసి నువ్వు ఏం తప్పు చేశానని అంటున్నావా అని అంటూ పీక పట్టుకుంటుంది. అప్పుడే ఇంకా అంటూ ఉంటాడు మనోజ్, ఎందుకు నాకు ఇంత ద్రోహం చేశావు? నిన్ను ఆ రోజు అడిగాను మనిద్దరి మధ్య ఎటువంటి రహస్యం ఉండకూడదని, కానీ నువ్వేం చేశావు? నన్ను మోసం చేశావు. నన్ను ఎంతోమంది ఫ్రాడ్స్ మోసం చేశారు.
కానీ కట్టుకున్న భార్యే మోసం చేసిందని అనుకోలేదు. ఇన్ని రోజులు ఒక అబద్ధంతో నేను గదిలో కాపురం చేస్తున్నానని నాకు తెలిసొచ్చింది. నాకు ఇలాంటిది జరగాల్సిందే అని అంటూ బాధపడుతూ ఉంటాడు మనోజ్. మనోజ్, నిన్ను మోసం చెయ్యాలని కాదు, నిన్ను పెళ్లి చేసుకోవాలని ఈ అబద్ధం ఆడాను. నీ మీద ఉన్న ప్రేమతోనే ఈ అబద్ధం ఆడాను అని అంటూ ఉంటుంది రోహిణి. ఏంటి, వీడి మీద ఉన్న ప్రేమతో అబద్ధం ఆడావా? అసలు అది నోరా ఏదన్నానా? ఎందుకు నువ్వు ఇంకా మోసం చెయ్యాలనుకుంటున్నావు? మాణిక్యం కళ్ళెదురుగా ఉన్నప్పుడే ఏంటి మావయ్య, నువ్వు ఆస్తి విషయంలో పట్టించుకోవడం లేదంటూ ఇక్కడికిక్కడే డ్రామాలాడావు. ఇక నీ మాటలు ఎవరు నమ్ముతారే అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే అంటూ ఉంటుంది రోహిణి, ఏం చేయమంటారు? మీరేమో ఆస్తి కోసం నన్ను నిలువల్లా తినేస్తుంటే ఇంకేం చేయను? మీకున్న డబ్బు దాహానికి ఈరోజు నేను ఇన్ని నాటకాలు, ఇన్ని అబద్ధాలు ఆడాల్సి వచ్చింది. అసలు తప్పు చేసింది నేను కాదు, తప్పు చేసింది మీరే అని ప్రభావతిని నిలదీస్తుంది. ఆ మాట విని ప్రభావతి షాక్ అయిపోతాం. ఏంటే కూసావు, నేను తప్పు చేశానా అని మళ్ళీ చంప పగలగొడుతుంది. అవును, తప్పు చేసింది మీరే. ఆ రోజు కోటీశ్వర్ల ఇంటి నుంచే అమ్మాయి నాకు కోడలుగా రావాలని మీరు చెప్పబట్టే నేను కోటీశ్వర్ల ఇంటి నుంచి వచ్చానని అబద్ధం చెప్పాల్సి వచ్చింది. డబ్బు కోసం గడ్డి తినే రకాలు మీరు అని అంటూ ప్రభావతిని నోటికొచ్చినట్లు తిడుతుంది. అప్పుడు ఇక ఆ మాట విని బాలు, పార్లమ్మ, నోట్లో నుంచి ఇంకోసారి మా అమ్మని ఇష్టం వచ్చినట్లు మాట్లాడావంటే మర్యాదగా ఉండదు అని అంటూ ఉంటాడు బాలు. ఏంటి బాలు, అసలు నిన్ను కొడుకుగానే చూడదు, నీ భార్యని అసలు ఇంట్లో మనిషిగానే లెక్క చేయదు, డబ్బుకి తప్ప ఇంకొకరికి విలువ ఇవ్వలేని ఇలాంటి మనిషిగా నువ్వింకా ప్రేమని చూపించేదే అని రోహిణి అడుగుతుంది. ఆ మాట విని ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడో ఏదో తప్పు జరిగిందని కనీసం ఏ రోజైనా నీకో తన చేత్తో ఒక ముద్దన్నా తినిపించిందా? ఎప్పుడైనా నిన్ను మెచ్చుకుందా? నీ భార్యని మనిషిలా చేసిందా? ఈ ఇంట్లో ఒక పని మనిషి కన్నా దారుణమైన బ్రతుకుని బ్రతుకుతుంది మీనా. అయినా సరే నువ్వు ఇలాంటి మహాతల్లి ఇంకెవ్వరికీ ఉండనట్టు ఈవిడ గారిని వెనకేసుకొస్తున్నావు. నువ్వు ఏ రోజైనా నిన్ను ప్రేమగా చూసి లాలించిందా? నీ భార్యని కోడలుగా చూసి ఒక చీరన్నా కొనిచ్చిందా? అలాంటి దాన్ని సపోర్ట్ చేస్తున్నావా నువ్వు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక ఆ మాట విని మనోజ్ అయితే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే, నిజమే మాట్లాడుతున్నాను కదా మనోజ్, డబ్బుకు తప్ప మనిషికి విలువ లేని ఈ మనిషి దగ్గర ఇలాగే మాట్లాడతాను. డబ్బు కనిపిస్తే చాలు ఎలాంటి వెధవనైనా కూడా నెత్తిన పెట్టి ఊరేగే మనిషి ఈ డబ్బు మనిషి. ఈవిడికి బంధాలు అనుబంధాలు అవసరం లేదు, డబ్బుంటే చాలు. ఆ డబ్బు కోసమే కదా ఆ కూతురు జీవితాన్ని కూడా బలి చేసింది. ఆ సంజయ్ గాడు ఎంత నీచుడో దుర్మార్గుడో. బాలు, మీనా చివరికి అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్న శృతి కూడా చెప్పినా సరే వినిపించుకోలేదు. డబ్బుంటే చాలు అక్కడ నా కూతురు సంతోషంగా ఉంటుందనుకునే మూర్ఖురాలు. అక్కడ కూతురు ఎన్ని బాధలు పడుతుందో ఈవిడికేం తెలుసు? కూతురు ముఖం మీద చిరునవ్వుతో ఇంటికి వస్తే కోటేశ్వరుల ఇంటికి కోడలైంది కదా, నా కూతురు ఆనందంగా ఉంది అనుకుంది తప్ప తన మనసులో ఉన్న బాధని గమనించలేదు. ఈవిడు కన్న తల్లి, మీరేమో కన్న పిల్లలు. కన్న తల్లి అంటే పిల్లల మనసులో బాధని అర్థం చేసుకుంటారు, అంతే తప్ప డబ్బు చూస్తూ కూడా తల్లి ప్రేమని పెంచే ఈవిడ్ని చూస్తుంటే నాకు అసహ్యంగా ఉంది. ఈవిడు నాకు చెప్తుంది నేను తప్పు చేశానని. నేను కేవలం నా భర్త మీద ఉన్న ప్రేమతోనే ఇన్ని అబద్ధాలు ఆడాను. కానీ మీరు డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతారు కదా. ఎంతకంటే కోడలు తమ్ముడిని కూడా జైల్లో పెట్టించడానికి కూడా లంచం తీసుకున్నారు, అంతకి దిగజారిపోతారు. కోడలు చేసే పనిని కూడా ఆపేద్దామని చింతామణి లాంటి దాంతో చేతులు కలుపుతారు అని అన్నీ కూడా అనేస్తుంది రోహిణి. అప్పుడే రోహిణి మాటలకి ఇక ప్రభావతి మళ్ళీ రోహిణి చంప పగలగొట్టి, ఏం కూసావే నువ్వు? కడుపులో ఇంత విషాన్ని దాచుకున్నావా నా మీద? అసలు నిన్ను ఇంట్లో ఉండనిస్తేనే కదా బయటికి పో అని అంటూ ఉంటుంది ప్రభావతి. నీలాంటి దాన్ని నేను అస్సలు కూడా ఇంట్లో ఉండనివ్వను. అవునే, నేను డబ్బు మనిషిని, కానీ నీకులాగా మోసాలు చేసే మనిషిని కాదు, నాటకాలు ఆడే మనిషిని కాదు, మనుషుల నమ్మకాలతో ఆడుకునేదాన్ని కాదు. నీలాంటి దాన్ని ఇక ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండనివ్వను అని అంటూ బయటికి గెంటేస్తుంది రోహిణిని ప్రభావతి. ఏంటి మనోజ్,
నీ భార్యని అలా బయటికి గెంటేస్తుంటే ఏమీ తెలియని వాళ్ళ అలా చూస్తూ ఉండిపోతావేంటి అని అడుగుతూ ఉంటే, అప్పుడే నువ్వు చేసిన మోసానికి మా అమ్మ ఈ పని ఇంకా ముందే చెయ్యాలి, ఇప్పుడు చేస్తుంది, నువ్వు ఇంట్లో ఉండే అర్హతనే కోల్పోయావు, పో బయటికి అని అంటూ ఉంటాడు మనోజ్. అప్పుడే ఇక మనోజ్ మాటలకి రోహిణి, అది కాదు మనోజ్, ఇదంతా చేసింది నా కోసమే అంటావు, మళ్ళీ నన్ను వంక పెట్టుకొని ఇంకో నాటకం మొదలు పెట్టాలనుకున్నావా? అసలు నమ్మకం మీదే నమ్మకం పోయేలాగా నువ్వు ద్రోహం చేశావు నాకు. ఇంకెప్పుడు కూడా ఎవ్వరిని కూడా నమ్మలేము అన్నట్టుగా చేశావు. ఎన్ని మాటలు చెప్పావు, నువ్వు నా ప్రాణం, నువ్వు నా సర్వస్వం అంటూ నాకు ఎన్ని ప్రేమ మాటలు చెప్పావు. అవన్నీ కూడా నాటకమే అన్నమాట. చిచ్చి, నీలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారంటే అసలు నమ్మకే కుదరడం లేదు. భర్తని భార్య కూడా ఇంతలా మోసం చేస్తుందని నిన్ను చూశాకే తెలిసింది. నువ్వు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటాడు మనోజ్. ఇంకా చూస్తున్నావేంటే, పోవే బయటికి అంటూ బ్యాగ్ తీసుకువచ్చి విసిరి కొడుతుంది. అలా విసిరి కొట్టిన తర్వాత అప్పుడే ఇక అది చూసి మీ రోహిణి బ్యాగ్ తీసుకొని ఏడ్చుకుంటూ ఇక ఇంటికైతే వెళ్ళిపోతూ ఉంటుంది బయటికి. అప్పుడు ఇక అందరూ కూడా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. రోహిణి ఒంటరిగా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉండగా అప్పుడే అసలు ఇంటి దగ్గర ఏమవుతుందని చూద్దామని విద్య అయితే వస్తూ ఉండగా రోహిణి కనపడుతుంది బ్యాగుతో. అనుకున్నదే జరిగింది. రోహిణి బ్యాగుతో నడి రోడ్డు మీద నడుస్తూ వెళ్తుందంటే రోహిణి గురించి మాణిక్యం నిజాలన్నీ బయట పెట్టేశాడని అర్థమవుతుంది. రోహిణి, ముందు బైక్ ఎక్కు అని అంటూ ఉంటుంది విద్య. అప్పుడు ఇక రోహిణి బైక్ అయితే ఎక్కుతుంది. ఇక రోహిణిని తీసుకొని సుగుణమ్మ ఇంటికైతే వెళ్తుంది. అప్పుడే ఇక సుగుణమ్మ రోహిణి బ్యాగుతో రావడం చూసి షాక్ అయిపోతుంటూ, ఏమైందమ్మా రోహిణి, ఏంటి బ్యాగుతో వచ్చావో, అలా ఉన్నావేంటి, ఆ ఒంటి మీద దెబ్బలేంటి అని అడుగుతూ ఉంటుంది కంగారు పడుతూ సుగుణమ్మ. అప్పుడు ఇక విద్య రోహిణిని వాళ్ళ అత్తగారు ఇంట్లో నుంచి బయటికి గెంటేసింది అని చెప్తుంది. అప్పుడే ఆ మాట విని సుగుణమ్మ షాక్ అవుతూ, ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటే, రోహిణి గురించి నిజం తెలిసిపోయిందంటే, రోహిణి తను కోటీశ్వరరాలు కాదని మాణిక్యంతో నిజం బయట పెట్టించారు బాలు మీనా. దాంతో తనుని ఇంట్లో నుంచి వాళ్ళ అత్తగారు కొట్టి బయటికి గెంటేసింది అని అనంగాల్ని ఒక్కసారే కుప్పకూలిపోతుంది సుగుణమ్మ. ఈ పరిస్థితి వస్తుందని చెప్పి నేను ఆ రోజు అబద్ధము ఆడొద్దు, నిజమే చెప్పి పెళ్లి చేసుకోమన్నాను, నా మాట వినిపించుకోలేదు, ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూడు అని రోహిణిని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక రోహిణి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఏంటే, వచ్చిన దగ్గర నుంచి ఏమి మాట్లాడకుండా అలా మౌనంగా ఉన్నావో, ఏదోటి మాట్లాడవే అని అంటూ ఉంటే ఒక్కసారి రోహిణి ఏడుస్తుంది. నా జీవితం ఎలా అయిపోతుందని అనుకోలేదు, ఆ దేవుడు నా జాతకాన్ని ఎందుకు ఇలా రాశాడో, మొదటి పెళ్ళి అలా అయింది, ఇంకో పెళ్లి చేసుకొని మనోజ్తో సంతోషంగా ఉందామనుకుంటే ఇది కూడా, ఈ బంధం కూడా తెగిపోయింది, నేనేం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా రోహిణి ఇలాంటి పరిస్థితి వస్తుందని అప్పుడే పెళ్లి రోజే మనోజ్కి నిజం చెప్పమన్నానే, నువ్వే చెప్పలేదు, అబద్ధం మీద అబద్ధాలు, నాటకాల మీద నాటకాలు, మోసాల మీద మోసాలు చేసి ఈ పరిస్థితికి తీసుకొచ్చుకున్నావు అని అంటూ ఉంటే అప్పుడే మరేం చేయమంటావే, ఏం చేయమంటావో, లేకపోతే నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారో అని అడుగుతూ ఉంటుంది రోహిణి. నాకు కొడుకున్నాడు, ఒక తల్లి ఉంది, ముందే పెళ్ళయిందంటే మనోజ్ చేసుకుంటాడా? పెళ్లి చేసుకోవడం. ఒకవేళ నేను కోటీశ్వరరాలు కాదని తెలిసినా నీ బ్యాక్గ్రౌండ్ ఏంటని అడుగుతాడు, అప్పుడన్నా నిజాలు బయటకు వస్తాయి కదా అని అంటూ ఉంటుంది రోహిణి. నేను కోటీశ్వరరాల్ని కాదని నన్ను చితకబాది బయటికి గెంటేసిన మా అత్తగారికి సరైన బుద్ధి చెప్పే తీరుతాను అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది రోహిణి. ఏం చెప్తావే నువ్వు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో అని అడుగుతూ ఉంటుంది విద్య. అప్పుడే అవునే, ఏడుస్తూ కుమిలిపోతూ ఇంట్లో కూర్చునే కన్నా మళ్ళీ నేను ఆ ఇంట్లోకి ఎలా అడుగు పెట్టాలో ఆలోచించాలి, ఆ ఇంట్లోకి ఎలా అడుగు పెట్టాలో ఆలోచించి అప్పుడు వెళ్తాను అని చెప్తూ ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అందరినీ కూడా భోజనానికి పిలుస్తుంది మీనా. తర్వాత ఇక ప్రభావతి రోహిణి చేసిన మోసాన్ని తట్టుకోలేకపోతుంది. తను ఏడుస్తూనే ఉంటుంది. అప్పుడు ఇక సత్యం అయితే ప్రభావతి దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు, ప్రభా,
భోజనం చేద్దువు గాని రా అని అంటూ ఉంటే, నాకు ఆకలిగా లేదండి అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇలా జరుగుతుందని ఎవ్వరు అనుకోలేదు ప్రభా. కానీ ఏం చేస్తాం? ఆ దేవుడు రాసిన రాతని మార్చలేమో. మనోజ్ గాడి అలాంటి పరిస్థితి వచ్చింది అని అంటూ ఉంటే, మనోజ్ గాడి జీవితాన్ని నేనే నాశనం చేశానండి. నేనే నాశనం చేశాను అని ఏడుస్తుంది ప్రభావతి. ముందు వెనక ఆలోచించకుండా కోటీశ్వరాలు అని చెప్పంగానే నేను వాణ్ణి పెళ్లి చేసుకోమని చెప్పి ఇబ్బంది పెట్టి ఇదంతా కూడా చేసింది నేనే కదా అని ప్రభావతి ఇక బాధపడుతూ ఉంటుంది. తర్వాత మీనా అత్తయ్య రాలేదో మావయ్య రాలేదో, రవి శృతి వాళ్ళు రాకుండా మేమెలా భోజనం చేయమంటున్నారో, మీ అన్నయ్య మనోజ్ ఏం చేస్తున్నాడో చూసి రండి. పాపం తన భార్య తనని మోసం చేసేసరికి తట్టుకోలేకపోతున్నారు, వెళ్ళి మాట్లాడండి అని అంటూ ఉంటే, అప్పుడు ఇక బాలు అయితే మనోజ్ దగ్గరికి వెళ్తాడు. రేయ్ భోజనం చేద్దుగనరా అని అంటూ ఉంటే, నాకొద్దురా, నాకు తినాలని అనిపించడం లేదు. రేయ్ కొంచెం తినరా అని అంటూ బతిమిలాడతాడు. లేదురా, రోహిణి చేసిన మోసాన్ని నేను మర్చిపోలేకపోతున్నాను, నా వల్ల కాదు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక అంటూ ఉంటాడు బాలు. ఇక బాలు తన జేబులో నుంచి ఒక మందు బాటిల్ తీస్తాడు. మందు బాటిల్ తీసి ఇక బాలు అయితే మనోజ్ ముందు పెడతాడు. రేయ్ నీకొచ్చిన బాధని గుండెల్లో నుంచి తీసేయడానికి ఇంక ఇది తప్ప వేరే మందు లేదురా అని మందైతే పోస్తాడు. అప్పుడే గడగడ తాగేస్తాడు మనోజ్. అలాగే ఇద్దరూ కలిసి ఇక మందైతే కొడుతూ ఉంటారు. అప్పుడే ఇంకా ప్రభావతిని తీసుకొని భోజనం చేయడానికి సత్యం బయటికి వస్తాడు. మిగతా వాళ్ళందరూ ఏంటమ్మా రాలేదు అని అంటూ ఉంటే, ఆయన మనోజుని తీసుకురావడానికి వెళ్ళారు మావయ్య, ఇంకా బయటికి రాలేదు అని చెప్తూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక ప్రభావతి, వాణ్ణి నేను తీసుకొస్తాను, నేను చెప్తే వస్తాడండి అని ప్రభావతి వాళ్ళ గది దగ్గరికి అయితే వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక మనోజ్ అయితే, రే బాలు, ఎందుకురా రోహిణి నన్ను మోసం చేసింది? నేను తనకేమీ తక్కువ చేశాన్రా, ఎంత ప్రేమగా చూసుకున్నానో తెలుసా అని అంటూ ఉంటాడు మనోజ్. రే వదిలేసేరా అని మనోజ్ అని చెప్తూ ఉంటాడు బాలు. లేదురా, అయినా నువ్వేంట్రా నాకు మందు పోస్తూ నా బాధను తీరుస్తున్నావేంట్రా? నీకు నేను చేసిన అన్యాయానికి అసలు నువ్వు నన్ను అసహించుకోవాలి, ఎన్నో మాటలు అనాలి. అలాంటిది నువ్వు నా బాధను తీర్చడానికి నా పక్కనే కూర్చొని మందు కొడుతున్నావు. నువ్వు ఎంత గొప్పవాడివిరా, అందుకనేమో నీకు అంత గొప్ప భార్య దొరికింది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మనోజ్, నాకు అదృష్టం లేదు కాబట్టి ఆ రోజు నేను మీనాని పెళ్లి చేసుకోలేదు. అంత గొప్ప ఇల్లాలో నీకు రాసి పెట్టుంది కాబట్టి నీ మంచితనానికి, నువ్వు చేసిన మంచికి నీకంత మంచి భార్య దొరికింది. నేను చేసిన మోసం, నీకు చేసిన అన్యాయం నాకు కర్మలా చుట్టుకొని రోహిణి రూపంలో నా జీవితంలోకి అడుగుపెట్టింది అని మనోజ్ అయితే అంటాడు. తలుపు దగ్గరే ఉండి అంతా కూడా వింటూ బాధపడుతూ ఉంటుంది ప్రభావతి. రే ఆ విషయాలన్నీ ఎందుకు రాని అంటూ ఉంటే, లేదురా అమ్మ నీకు దూరం అవడానికి కూడా కారణం నేనే కదరా. అమ్మ దూరం అయ్యిందంటే, నిన్ను ప్రేమగా చూసుకోవటం లేదంటే కారణం నేనే కదా. ఆ రోజు పెద్దన్నయ్య నా వల్లే చనిపోయాడు. ఈత రాదు అంటే పెద్దన్నయ్యని నేనే నీళ్ళల్లో తోసేశాను. అప్పటికి నువ్వు తనకి ఈత రాదు కదా, వాటర్ ఫ్లో ఎక్కువ ఉందని చెప్పినా కూడా వినిపించుకోలేదు. అన్నయ్యని నీళ్ళల్లో తోసేసి నేనే చంపేశాను. కానీ ఆ రోజు పోలీసులు నన్ను జైల్లో పెడతారేమో అని భయంతో నువ్వే అన్నయ్యని చంపావని అందరి ముందు అబద్ధం చెప్పి నువ్వు జైలుకి వెళ్ళేలా చేశాను. ఆ తర్వాత కూడా ఇప్పటి వరకు మన ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు జరిగినా, అమ్మ నిన్ను ఎన్ని మాటలు అన్నా, నీ భార్యని డబ్బు లేదని ఎన్నిసార్లు అవమానించినా ఎప్పుడూ కూడా నువ్వు ఒక్క మాట కూడా, ఒక్క నిజాన్ని కూడా బయట పెట్టలేదు. ఎందుకురా నేనంటే అంత ప్రాణం నీకు అని అడుగుతూ ఉంటాడు మనోజ్. రే నువ్వంటే నిజంగానే ప్రాణంరా. మన ఇంట్లో అందరూ అంటే నాకు ఇష్టమే. ఎవ్వరు కూడా విడిపోకూడదు, అందరం కలిసే ఉండాలి. ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషణ పెంచుకోకూడదు. అందుకనేరా ఎన్ని మాటలు అన్నా నిజాన్ని బయట పెట్టలేదు. చాలాసార్లు గొంతు దాకా వచ్చేది, నేను అన్నయ్యని చంపలేదు అని. కానీ చెప్పలేకపోయేవాణ్ణి. ఆ తర్వాత నిన్ను ఎంతో గారాబంగా
అసలు తన ఆశలన్నీ కూడా నువ్వే నెరవేరుస్తావని ఎంతో ఆశపడుతున్నా అమ్మ ముఖంలో చిరునవ్వు పోగొట్టకూడదని, అమ్మ నీ మీద పెట్టుకున్న ఆశలు ఆశయాలు అన్నీ కూడా జరగాలని నేను ఏనాడు కూడా నిజాన్ని బయట పెట్టలేదురా అని అంటూ ఉంటాడు బాలు. అదంతా విని ఒక్కసారే కుప్పకూలిపోతుంది ప్రభావతి. అప్పుడు ఇక ప్రభావతి కిందకి వస్తుంది. అత్తయ్య, వాళ్ళిద్దరూ వస్తున్నారా అని అడుగుతూ ఉంటుంది మీనా. ఏ ప్రభా, ఏమీ మాట్లాడటం లేదేంటి అని సత్యమైతే ప్రభావతి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఇక ప్రభావతి సత్యాన్ని పట్టుకొని, ఎందుకు ఇన్ని రోజులు నా దగ్గర ఈ నిజాన్ని దాచిపెట్టారు? మన పెద్ద కొడుకి చావుకి కారణం మనోజ్ గడా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి, ఈ విషయం నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే సత్యం, మనోజ్ నోటితోనే నిజాన్ని బయట పెట్టాడండి. నేనెంత తప్పు చేశానండి, ఎంత తప్పు చేశాను అని కుమిలిపోతూ ఉంటుంది సత్యాన్ని పట్టుకొని. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.